నక్షత్ర విచారణ ఛానల్ కి స్వాగతం. తులారాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలను అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని మిత్రులందరితో షేర్ చేయండి. మీరు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు అనుకుంటున్న స్త్రీ మీ దగ్గర మీ డబ్బు కోసమే ఉన్నారు. ఈరోజు బయట ఆ స్త్రీ మిమ్మల్ని షాపింగ్ కు తెస్కెళ్లి మీ లక్షలు నష్టం చేస్తారు. జాగ్రత్త. మీ చుట్టూ ఉన్నవారు చాలా డిమాండింగ్ గా ఉంటారు. విషయానికి వస్తే కేవలం వారిని సంతోషపెట్టడం కోసం మీరు డెలివరీ చేయగలిగిన కంటే ఎక్కువ వాగ్దానం చేయకండి. విషయానికి వస్తే మీరు అలసిపోయేలాగా ఒత్తిడి పొందకండి. ఇతరుల యొక్క సహాయ సహకారాలు లేకుండా మీరు ఈరోజు ధనార్జన చేయగలరు. ఈరోజు మీ ఇంటి లోపల బయట కూడా పెను మార్పులు చేసే అవకాశం హెచ్చుగా ఉన్నది. మీ లవర్తో పగలు ప్రతీకారాలతో ఉండడం వలన ఒరిగేదేమీ లేదు. విషయానికి వస్తే దానికి బదులు మీరు ప్రశాంతమైన మనసుతో ఆమెకి మీ ఆలోచనలను చక్కగా వివరించడం జరగాలి. ఈ యాంత్రిక జీవితంలో మీకు కొరకు సమయము దొరకడము కష్టమవుతుంది. కానీ అదృష్టము కొద్దీ మీకు ఈరోజు ఆ సమయము దొరుకుతుంది. ఈరోజు మీ జీవిత భాగస్వామి తాలూకు దుష్ప్రవర్తన మీపై బాగా ప్రభావం చూపవచ్చు. మీ ప్రియమైన వారికి మీరు వండి పెట్టటము వలన మీ ఇద్దరి మధ్య ఉన్న బంధం మరింత దృఢపడుతుంది. రియల్ ఎస్టేట్ నిర్మాణ రంగాల వారికి ప్రోత్సాహరంగా ఉంటుంది. బంధుమిత్రులతో వినోదాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపిస్తారు. ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. విద్యాసంస్థల్లో ప్రవేశం లభిస్తుంది. ఒక సమాచారం ఆనందం కలిగిస్తుంది. రవాణా, మార్కెటింగ్, కమ్యూనికేషన్లు, కాంట్రాక్టులు, అగ్రిమెంట్లకు అనుకూలం. చర్చలు ఫలిస్తాయి. వెంకటేశ్వరస్వామి ఆరాధన శుభప్రదం. ఆరోగ్య నైతికత విషయానికి వస్తే రియల్ ఎస్టేట్ నిర్మాణ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు. మీ మనసు మార్పును కోరుకుంటుంది. ఇల్లు, స్థల సేకరణకు సంబంధించిన ఆలోచన ఒక కొలిక్కి వస్తుంది. కనకధార స్తోత్ర పారాయణ మంచిది. ధనాలాభం విషయానికి వస్తే ఉన్నత విద్య, విదేశీ వ్యవహారాలకు అనుకూలం. విరామ కాలక్షేపాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు మనసుకు ఆరటనిస్తాయి. దీర్ఘకాలంగా వాయిదా పడుతున్న పనులు ఒక కొలిక్కి వస్తాయి. రాజకీయ, సినీ రంగాల వారికి శుభప్రదం. లలితాదేవి ఆరాధన మంచిది. ప్రేమ, స్నేహం విషయానికి వస్తే సన్నిహితుల సహకారంతో ఆర్థికపరమైన లక్ష్యాలు సాధిస్తారు. బ్యాంకులు, ఆర్థిక సంస్థల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. సమావేశాల్లో కీలక పాత్ర పోషిస్తారు. వేడుకలకు ఏర్పాట్లు చేస్తారు. షాపింగ్ ఉల్లాసం కలిగిస్తుంది. బంధుమిత్రులను కలుసుకుంటారు. పెద్దల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. ఉన్నత పదవులు అందుకుంటారు. ప్రముఖులను కలుసుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. ప్రభుత్వ సంస్థల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. అమ్మవారి ఆరాధన చేయండి. స్పెక్యులేషన్లు లాభిస్తాయి. బ్యాంకులు, వ్యాపార రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరం. శ్రీవారు, శ్రీమతి విషయాల్లో శుభ పరిణామాలు సంభవం. వేడుకల్లో బంధుమిత్రులు, ప్రియతములను కలుసుకుంటారు. ఆర్థిక లావాదేవీలకు అనుకూలం. ఉద్యోగ వ్యాపారాల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. వైద్యం, హోటల్, ఔషధ రంగాల వారికి ప్రోత్సాహకంగా ఉంటుంది. ప్రముఖులను కలుసుకుంటారు. లక్ష్మీదేవిని ఆరాధించండి. వేడుకల్లో పాల్గొంటారు. ప్రేమలు ఫలిస్తాయి. చిన్నారులు, ప్రియతముల వ్యవహారాల్లో శుభపరిణామాలు సంభవం. పెట్టుబడులు లాభిస్తాయి. పన్నులు, చిట్ఫండ్లు, పొదుపు పథకాల వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. అమ్మవారి ఆలయాన్ని దర్శించండి. రియల్ ఎస్టేట్ రంగంలోని వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆర్థిక విషయాల్లో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ఇంటికోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. మరమ్మతులు, హార్డ్వేర్ రంగాల వారికి శుభప్రదం. లలితాదేవి ఆరాధన మంచిది. లక్కీ సంఖ్య 26. లక్కీ కలర్ పచ్చ. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలను తెలుసుకోవడానికి ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.